ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాద భేదాల గురించి తెలుసుకుందాం. పాద భేదాలు అంటే పాదాలని ఎన్ని రకాలుగా తిప్పవచ్చో చెప్పేటటువంటి భేదాలని పాద భేదాలని అంటారు. వీటిని అనేకమైన గ్రంథాల్లో అనేక రకాలుగా చెప్పడం జరిగింది. నాట్యశాస్త్రంలో ఒక రకంగా చెబితే అభినయ దర్పణంలో మరొక రకంగా చెప్పారు. భరతార్ణవంలో ఒక రకంగా చెప్తే హస్తాభినయంలో మరొక రకంగా చెప్పారు. ఒక్కొక్క కాలాన్ని బట్టి పాదభేదాలు మారుతూ వచ్చినాయి. కానీ ఇప్పుడు నేను మీకు అభినయ దర్పణంలో నందికేశ్వరుడు చెప్పినటువంటి పాదభేదాలని మీ ముందు వివరిస్తాను. ఉద్ఘట్టితః సమం చైవ తథాగ్రతల సంచరః అంచితః కుంచితశ్చైవ సూచీపాదాః షోడాః ప్రకీర్తితః. ఉద్ఘట్టితము, సమము, అగ్రతల సంచరము, అంచితము, కుంచితము, సూచీపాదము అని పాదభేదాలు 6 రకాలుగా ఉన్నాయి. ఆ పాదభేదాలని ఎలా ప్రదర్శించాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఉద్ఘట్టితము, ఉత్ అంటే పైకి, ఘటితము అంటే కొట్టడం. పైకి ఉద్ఘటితం చేస్తే దాన్ని ఉద్ఘటితము అని అంటారు. అది ఎలా ఉండాలి అంటే 2 పాదములను ప్రక్కకు తిప్పి మడములను పైకి లేపి వేళ్ళ మీద ఇలా పైకి లేపి కొట్టినచో దాన్ని ఉద్ఘట్టితము అని అంటున్నాం. అంటే 1 2 3 4 5 6 7 8 ఉద్ఘట్టితము అంటే ఇది. చిన్నాలకు చాలా కన్ఫ్యూజ్, ఈ పదం పలకడం కష్టంగా ఉంటుంది. మనకి హిందీలో కూడా ఉత్ అంటే పై కదా. ఉద్ఘట్టితము, ఘట్టితము అంటే కాలు గట్టిగా కొట్టాలి. చాలా మంది ఆడపిల్లలు 1 2 3 4 అంటూ ఉంటారు. అది ఘట్టితము కాదు. ఘట్టితము అంటే కంపల్సరీగా కాల్ని గట్టిగా కొట్టాల్సిందే. దీన్ని మాత్రమే ఉద్ఘట్టితము అని అంటాం. తరువాతది సమము, అంటే ఎటువంటి మార్పులు లేకోకుండా సమానంగా ఉన్నటువంటి పాదములను సమపాదము అని అంటారు. అంటే ఫింగర్స్ అన్ని దగ్గరగా పెట్టి గోళ్లను సమానంగా దగ్గరగా పెట్టి నించున్న లేదు సమానంగా కొట్టిన అది సమపాదమే అవుతుంది. అంటే మనం చాలామంది చిన్నారులకు ఈ నడక కూడా ఉంటుంది. పాదమిని ఫుల్గా కాలు నేలకు ఆనించినచో దానిని సమపాదము అంటారు. ఇది కూడా సమపాదమే. పాదం మొత్తం నేలకి ఆనున్నట్లుగా సమానంగా కొట్టిన లేదా సమానంగా నించున్న దానిని సమపాదము అని అంటారు. అగ్ర తల సంచరము, అగ్ర అంటే ముందు భాగం, అంటే పాదము యొక్క ముందు భాగం వేళ్ళతో ముందుకి నడిచినచో, అంటే 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 లేదా ప్రదక్షిణ చేసిన ముందుకి నడిచిన దానిని అగ్రతల సంచరము అని అంటారు. తరువాతది అంచితము, అంటే మడములను నేలకి ఆనించి వేళ్ళని పైకి లేపినచో దానిని అంచిత పాదము అని అంటారు. అంటే మడముని వెనక్కి లేపి దిగి 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 దీనిని అంచితము అని అంటారు. కుంచితము అంటే కేవలం వేళ్ళ మీద మడమను పైకి లేపి 1 2 3 4 5 6 7 8 దీనిని కుంచిత పాదము అంటారు. సహజంగా నాట్యంలో మనం కుంచితమును సమమును కలిపి కొడుతూ ఉంటాం. అంటే మనకి ఈ స్టెప్ ఉంది కదా, 1 2 3. సహజంగా చిన్నారులకు అర్థం అవడం కోసం ఏం చేస్తున్నామంటే కుంచిత పాదం అంటే తెలియదు కాబట్టి కుంచితాన్ని సమాన్ని సమానంగా చేసి చెప్పడం జరుగుతుంది.
కానీ కుంచితము అంటే వేళ్ళ మీద కొట్టడాన్ని కుంచిత పాదము అని అంటారు. సూచీపాదము, సూచీపాదము అంటే బొటన వేలుతో భూమిని ఇలా గుచ్చినట్లుగా తిప్పినచో దానిని సూచీపాదము అని అంటారు. ఇలా పాదభేదములను 6 రకాలుగా అభినయ దర్పణంలో నందికేశ్వరుడు చెప్పడం జరిగినది.